హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మీరు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త టాపిక్స్ ఇప్పుడు ప్రారంభిస్తూ ఉన్నాను. నౌన్స్. ఇప్పుడు ఈ టాపిక్ని డైరెక్ట్ స్పాటింగ్ ఎర్రర్స్ చెప్పకుండా టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఫీజు పే చేశారు, దానికి నేను న్యాయం చేయాలి కదండి. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్, నౌన్స్. నౌన్స్ which is indicates the word, its particular place, persons, things, names అని. మన కాంపిటేటివ్లో మనకు అవసరం లేదు. అలాగనే హౌ మెనీ టైప్స్ ఆఫ్ నౌన్స్ అది మనకు అవసరం లేదు. కానీ మామూలుగా చెప్తారు, మీ అందరికీ తెలిసినవి చిన్నప్పటి నుంచి చదువుకున్నారు. 5 types of nouns: ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇప్పుడు మనకి వాటికంటే ముఖ్యంగా స్పాటింగ్ ఎర్రర్స్కి ఉపయోగపడే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని నేర్చుకోవాలి. ఎందుకంటే మినిమం బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గతంలో మీరు నేర్చుకునే ఉన్నారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పండి. ద పోలీస్ ఫోర్స్ వర్ ట్రయింగ్ టు కంట్రోల్ ద క్రౌడ్. ఏంటి తప్పు చెప్పండి. మరి ఏం నేర్చుకోబోతున్నాం, ఎలాంటివి నేర్చుకోబోతున్నాం, మనం కట్టిన ఫీజుకి న్యాయం జరుగుతుందా లేదా, ఇది మీ డౌట్. అరే నాయనలారా, మీకు 100% న్యాయం చేసే బాధ్యత నాది. చూడండి, ఇప్పుడు ఒక్కసారి నౌన్సే కదా అనుకుంటారు, ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారనే డౌటే కదా. ఇప్పుడు చూడండి, ఒక సెంటెన్స్ ఇచ్చాను, తక్కువ నాకు ఆన్సర్ చెప్పండి. ద పోలీస్ ఫోర్స్ వర్ ట్రయింగ్ టు కంట్రోల్ ద క్రౌడ్. ఈ సెంటెన్స్కి స్పాటింగ్ ఎర్రర్ ఏమైందో చెప్పండి. ముజే దేఖా కోయి జానా సనం. తెలియటం లేదా సార్? మాకు తెలుసు. ద పోలీస్ ఫోర్స్ బాగుంది, అక్కడ వర్ కాదు వజ్జు లేదా ఈజు అనిపించిందా? తప్పు లేదమ్మా, ఒక్కొక్కలా అనిపిస్తుంది. ఎందుకంటే ద పోలీస్ అనేది సింగులర్కి ఉంది, ప్లూరల్కి ఉంది. సరే, ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే స్పాటింగ్ ఎర్రర్ అది కాదు. ద పోలీస్ ఫోర్స్ వర్ ట్రయింగ్ టు అన్నాను చూసారా, ఫోర్స్ కాదమ్మా, ఫోర్సెస్. ఏంటమ్మా? ఫోర్సెస్. ద పోలీస్ ఫోర్సెస్ వర్ ట్రయింగ్ టు కంట్రోల్ ద మాబ్. ఇక్కడ ఫోర్స్ తప్పు, ఫోర్సెస్ అవ్వాలి. అక్కడ క్రౌడ్ తప్పు, మాబ్ అవ్వాలి. చూసారా? ఫోర్సెస్ అంటే ఏంటి సార్? ఫోర్స్ అంటే ఏంటి? ఒకటి కాదా? కానే కాదు. ఫోర్స్ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్, ఒత్తిడి. ఫోర్సెస్ అంటే ట్రూప్స్, వెపన్స్ వాడే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్, పోలీస్ ఫోర్సెస్ వారు వెపన్స్ వాడతారు, గన్స్ వాడగలిగే హక్కున్న వాళ్ళు. అర్థమైందా? ఫోర్స్కి ఫోర్సెస్కి అంత తేడా ఉంది. అలాగే చివరిలో క్రౌడ్. పోలీస్ రోడ్డు మీద కొన్ని వేల మంది పెడెస్ట్రియన్స్ కానీ ట్రావెలర్స్ కానీ వెళ్తూ ఉంటారు, వాళ్ళందరినీ ఆపరండి. ఎవరైతే యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారో, ఎవడు హెల్మెట్ లేకుండా వస్తాడో, ఎవడు రాంగ్ రూట్లో వస్తాడో, ఎవడు స్పీడ్ ఎక్కువగా వెళ్తూ ఉంటాడో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అందుకని ఎప్పుడూ కూడా మీకు పోలీస్ అల్లరి మూకలను అంటే మాబ్, క్రౌడ్ని కాదు. చూసారా? చిన్న సెంటెన్స్ 2 తప్పులు. మనం ఈ రకంగానే ఇప్పుడు నేర్చుకోవాలి తప్ప మిగిలినవేవి అవసరం లేదు. ఇప్పుడు ఒక ముఖ్యమైన టేబుల్ ఇచ్చి వాటిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు నేను ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్, అడ్వైస్. అడ్వైస్ అంటే ఏంటండి? సలహా సార్. అదే కదా మీకు అనిపించింది, చాలా సంతోషం. అడ్వైస్ అంటే కౌన్సిల్ ఆర్ సజెషన్. SEL కౌన్సిల్ అమ్మా, CAL కౌన్సిల్ అంటే అమెరికన్ సెక్రటరీ, అది వేరు. ఓకేనా? కౌన్సిల్ ఆర్ సజెషన్. మరి ఇలాంటి అడ్వైస్కి ఎస్ పెడితే అడ్వైసెస్ అంటే సలహాలే కదా సార్ అని మీరు అనొచ్చు. కాదు, అడ్వైసెస్ అంటే ఇన్ఫర్మేషన్ ఆర్ బిల్స్. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ చూడండి, ఫోర్స్ అంటే ఇప్పుడే చెప్పాను, ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదా ఫోర్సెస్ అన్నామనుకోండి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్. అలాగే మీకు పోలీస్ ఫోర్సెస్. ట్రూప్స్ అంటాం, TROOPS ట్రూప్స్ అమ్మా, TROUPS కాదు. ఏంటి సార్ రెండింటికి తేడా అంటారేమో. TROUPS ట్రూప్స్ అంటే ఊళ్ళలో పండగలు జరుగుతున్నప్పుడు మీరు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా అంటూ మల్లేశ్వరి అనగానే అందరూ అని గెంతుతూ ఉంటాం. మనల్ని కంట్రోల్ తప్పేలా చేసేది TROUPS అయితే, అలాంటి పిచ్చి పిచ్చి గెంతులు గెంతే వాళ్ళని ఆర్డర్లో పెట్టేది TROOPS. ఎంత తేడా ఉందో చూడండి మీనింగ్లో.
అర్థమైందా? తర్వాత చూడండి కాపర్, COPPER, కాపర్ అంటే మెటల్, రాగి. కాపర్స్, కాపర్ కాయిన్స్. ఐరన్, మెటలే. ఐరన్స్ అనగానే డిక్షనరీ చూస్తే అక్కడ మీకు ఏం కనబడుతుంది అంటే చైన్స్ అంటే మెల్ల వేసుకుని అనుకున్నారేమో, కాదమ్మా, హ్యాండ్ కఫ్స్. అందువల్ల ఐరన్స్ అంటే హ్యాండ్ కఫ్స్. ఐరన్ కాయిన్స్ అనకూడదు, ఐరన్ కాయిన్స్ ఎక్కడ ఉండవు, బుద్ధునుడు ఎవడు తయారు చేయడు. లేదు సార్ మా ఇంట్లో ఉన్నాయండి, మీకే తెలియాలండి. ఆ తరువాత మరి చూసేద్దాం శాండ్ అంటే ఏంటంటారు, ఇసుక. మరి ఎలా రాస్తాం మనం ఇక్కడ, మెటీరియల్. అదే మీకు కనుక ఇంగ్లీష్లో ఇప్పుడైనా బెస్ట్ డిక్షనరీ కావాలి అంటే ఒకటేనమ్మా, వెబ్స్టర్స్ డిక్షనరీ. బెస్ట్ డిక్షనరీ వెబ్స్టర్స్ డిక్షనరీ. వెబ్స్టర్స్ డిక్షనరీలో ఉంటుంది స్మాల్ గ్రెయిన్ ఆఫ్ రాక్ అని. అర్థమైందా? సో నెక్స్ట్ చూసేద్దాం. ఆ తరువాత శాండ్స్. మీకు శాండ్స్ అంటే డిజర్ట్స్ ఆర్ ల్యాండ్స్. అర్థమైందా? మీకు డిజర్ట్ ఆర్ ల్యాండ్స్, ఎడారులు కానీ నీకున్న భూములు కానీ. తర్వాత చూడండి వర్డ్ అంటే ప్రొమిస్. లార్డ్ రామా ఈజ్ మ్యాన్ ఆఫ్ ఏ వర్డ్ అంటారు, మాట ఇస్తే తప్పడు. నిజంగా శ్రీరాముడు తెలుసు కదండి. ఇక్కడ ఎప్పుడైనా మంచి విషయాలు తెలుసుకునేటప్పుడు క్రిస్టియానిటీ, ఇస్లాం, హిందూయిజం ఇవి అవసరం లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. రాముడికి ఆయన తండ్రి దశరథుడు అడవికి వెళ్ళని చెప్పలేదమ్మా, కానీ తండ్రి కైకేయికి మాట ఇచ్చాడు కాబట్టి, ఇచ్చిన మాటని నేను నిలబెట్టాలి కాబట్టి తండ్రి నాకు ఇంక చెప్పేదేముంది, నేను చేసుకు వెళ్ళిపోవటమే అని అతనికున్న సకల సిరి సంపదలని కూడా విడిచిపెట్టి రాజభోగాన్ని వదిలిపెట్టి అరణ్యవాసానికి బయలుదేరిపోయాడు. నాకు హోలీ బుక్స్, ఎపిక్స్ అలా అన్ని మతాలకు సంబంధించి నేను బాగా చదువుతూ ఉంటాను. కారణం నాకు ఇష్టం, నేను సెమినార్స్ ఎక్కువ చెప్తాను కాబట్టి. ఐఎమ్ ఎక్స్ట్రాక్టింగ్ నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఫ్రమ్ ద ఆల్ బుక్స్. సో ఒక స్పష్టమైన విషయం ఏంటంటే, చాలామందికి పెద్దగా తెలియని విషయం, చాలామందికి పట్టించుకోని విషయం కూడా ఏంటంటే, మీకు దశరథుడు ఒక మాట చెప్తాడు, రామా నువ్వు క్షత్రియుడివి, నేను క్షత్రియుడిని, నువ్వు నాతో యుద్ధం చేసి నేను ఎలాగనో నీతో ఓడిపోతాను, నన్ను ఓడించి ఓడిన వాడిని చెరసాలలో పెట్టాలిగా, నువ్వు చెరసాలలో పెట్టి అప్పుడు నేనిచ్చిన మాట నెగ్గాల్సిన అవసరం ఉండదు. అది చెప్పి నేను అధికారంలో ఉంటేనే కదా ఇవన్నీ కూడాను, నన్ను చెరసాలలో పెట్టు, నువ్వు రాజ్యాన్ని ఏలుతూ ఉండు, నువ్వు ఎంత గొప్పగా పరిపాలిస్తున్నావో ప్రజలు చెప్పుకుంటూ ఉంటే నేను విని ఆ చెరసాలలో ఆనందంగా వింటూ నా కాలాన్ని ముగిస్తాను అని ఆయన చెప్పాడండి. చూసారా, ఇది చాలా రేర్ బుక్స్లో మాత్రమే దొరుకుతుంది, ఎక్కడ నాకు కనిపించలేదు మిగిలిన హోలీ బుక్స్లో, ఎపిక్స్లో. కానీ గమ్మత్తు ఏంటంటే, రాముడండి తండ్రితో యుద్ధం చేస్తాడా, అది సింహాసనం కోసం. అతనికి ప్రాణమైనా కూడా పెద్ద విలువ కాదేమో, కానీ అన్నిటికంటే విలువైంది నీతి, ధర్మం. కొంతమంది అనొచ్చు, క్లాస్ చెప్పండి సార్ ఇవెందుకు మాకు అని. రేయ్, ఇలాంటివి చెప్పేవాళ్ళు కూడా తక్కువ మందే ఉంటారు నాన్న, మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. దాన్నే వాల్యూస్ అంటారు. వర్డ్ ప్రామిస్ అంటే ఏంటనుకున్నారు, అది. అందుకే లార్డ్ రామా ఈజ్ మ్యాన్ ఆఫ్ ఎ వర్డ్ అంటాం. ఇట్ ఈస్ ద సింబాలిక్ ఆఫ్ వర్డ్ ప్రామిస్కి. వినబడుతుందా? ఖచ్చితంగా చెప్పినవన్నీ మర్యాదగా నేర్చుకోండి. అంతేగాని ఏది చెప్పాలి, ఎలా చెప్పాలి ఎప్పుడు మీకంటే పెద్దవాళ్ళకి మీరు సజెషన్స్ ఇవ్వకూడదు. మంచి విషయమే వినండి. మీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోండి. అర్థమైందా? ఏ టీచర్ మేక్ దెమ్ థింక్ అంటారు. ఇలా లెసన్ వినేసి అలా ఎగ్జామ్ రాసి అలా పాస్ అయిపోవటానికి కాదు ఇవి. జీవితంలో నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలనే ఆసక్తితో ఎక్కువ సమయాన్ని నేను వెచ్చించి మరి చెప్తున్నాను నేను. అర్థమైందా? నీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ. నెక్స్ట్ వర్డ్ అంటే ప్రామిస్ ఆర్ గ్యారంటీ. వర్డ్స్, లాంగ్వేజెస్. వర్డ్స్ అంటే ఏంటమ్మా? లాంగ్వేజెస్. నెక్స్ట్ వర్డ్ అబ్యూజ్. అబ్యూజ్ అంటే జనరల్గా అందరూ ఏంటి చెప్పండి అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. నాన్న జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నా ప్రక్కన ఒక అమ్మాయి కూర్చుంది. అబ్యూజ్ అంటే మీకు స్కోల్డ్ అని చెప్పుంటారు. స్కోల్డ్ అంటే వర్బ్ కదా, అబ్యూజ్ అంటే నౌన్లో చెప్పాలి. మనం రాస్తున్నవన్నీ ఇప్పుడు నేర్చుకుంటున్నవన్నీ నౌన్స్ అండి. వినబడుతుందా? అప్పుడు చెప్పండి అంటే అలా చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పక్కన ఒక అమ్మాయి ఉంది, చాలా అందంగా ఉంది. నేను సీరియస్గా మొహం పెట్టి, ఏంటమ్మాయి అంత అందంగా ఉంటావా, అంత అందంగా ఉంటే నేను పాఠం చెప్పగలనా, ఇంత అందంగా ఉండకూడదు అమ్మాయి, ఇది చాలా తప్పు అని నేను ఎంత సీరియస్గా ఇచ్చిన అమ్మాయి బాధపడుతుందా లేకపోతే అని సిగ్గుపడుతుందా? ఎంజాయ్ చేస్తుంది, దాన్ని పొగుడుతున్నాను కాబట్టి.
ఇదే అమ్మాయిని చూస్తూ ఏంటమ్మాయి పందిలో ఉన్నావు అని అనుకోండి, ఇప్పుడు చూడండి ఫీల్ అవుదా అంటే ఇప్పుడు నేను ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్ కాదు, వర్డ్స్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనం చూసినట్లయితే దాని అర్థం ఏంటి? రాంగ్ మిస్యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. ఏంటండి మీనింగ్? మిస్యూజ్ ఆఫ్ లాంగ్వేజ్, దాన్ని అబ్యూజ్ అంటారు. అబ్యూజెస్ తిట్లు కావమ్మా, అన్ఫెయిర్ ఆర్ బ్యాడ్ కస్టమ్. తర్వాత చూడండి వుడ్ అంటే మెటీరియల్, చెక్క. వుడ్స్ అంటే ఫారెస్ట్. ఆర్మ్ అంటే ఆర్గాన్. ఆర్మ్స్ అంటే వెపన్స్. కలర్ అంటే బ్లాక్, యాల్లో, రెడ్. ఇలా కలర్స్ అంటే రంగులే, కానీ ఇంకొక మీనింగ్ ఉంది. ఫ్లాగ్, రెజిమెంట్ ఆఫ్ ఫ్లాగ్ ఆర్ రిజల్ట్స్. క్వార్టర్ అంటే 1/4 అంటారు చాలామంది, అదే స్పాటింగ్ ఎర్రర్. 1/4 క్వార్టర్స్ వేర్ వీఆర్ లివింగ్. రెసిడెన్సీ, రూమ్స్ ప్రొవైడెడ్ అంటారు కదండి, నివసించే స్థలాలు. క్వార్టర్స్ అంటే వర్క్ అంటే సార్ పనే కదా, ద రిజల్ట్ ఆఫ్ అన్ యాక్షన్ అంటాం. ఏదైనా పని అంటే అక్కడ ఏదైనా కనబడితేనే కదా పని అయినట్టు తెలుస్తుంది. వర్క్స్ అంటే కాంపోజిషన్స్. చూసుకోండి, షేక్స్పియర్ వర్క్స్, కాళిదాసు వర్క్స్, జార్జ్ ఆర్వెల్ వర్క్స్ అంటూ ఉంటాం. వర్క్స్ అంటే రచనలు, వాటిని కాంపోజిషన్స్. ఆ తర్వాత చూడండి మేనర్ అంటే ద వే ఆఫ్ సంథింగ్ ఈజ్ డన్. ఏ పనైనా ఎలా చేస్తున్నామో అదే నీ మేనర్. ఆ తర్వాత మేనస్ అంటే మెథడ్స్. ఆర్టికల్స్ క్లాస్లో మిమ్మల్ని అడిగాను ఆల్ఫాబెట్స్ ఎన్ని అని, టక్కన 26 అని మీరు చెప్పబోయారు. అప్పుడు చెప్పాను ఆల్ఫాబెట్స్ అంటే లాంగ్వేజ్, ఆల్ఫాబెట్ అంటే A to Z సెట్ ఆఫ్ లెటర్స్. చూసుకోండి, ఆల్ఫాబెట్ అంటే ఏంటి? A to Z సెట్ ఆఫ్ లెటర్స్. మరి ఆల్ఫాబెట్స్ అంటే లాంగ్వేజ్. తర్వాత చూడండి అమ్మా, కస్టమ్ అంటే హ్యాబిచువల్ ప్రాక్టీస్, రిలేట్స్ టు సొసైటీ ఆర్ రిలీజియన్. మతాన్ని అనుసరించి కానీ, నువ్వు ఉన్న సంఘం సమాజాన్ని అనుసరించి కానీ, నువ్వు నీ బ్రతుకు ఎలాగైతే ముందుకు తీసుకెళ్తున్నావో సాంప్రదాయాలు, సంస్కృతులు. ఆ తర్వాత చూడండి కస్టమ్స్ అంటే టాక్సెస్. మోరల్, ఎ ప్రాక్టికల్ లెసన్. మోరల్స్, ప్రిన్సిపల్స్. పెయిన్, ఫీలింగ్, నొప్పి, బాధ, ఇవన్నీ కూడా ఫీలింగ్సే. పెయిన్స్ అన్నామనుకో నొప్పులే, కానీ ఒక ఎగ్జామ్లో, ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఒక ఆర్సీలో వచ్చింది హీ పెయిన్స్ ద సిచ్యువేషన్ అంటే అర్థమేంటి? హీ అటెంప్ట్ ద సిచ్యువేషన్ అని. ఇక్కడ పెయిన్స్ అంటే అటెంప్ట్ ఆర్ మెంటల్ ఎమోషనల్ ఫీలింగ్స్ రెండు కూడా వస్తాయి. తర్వాత ఎయిర్ అంటే ఏంటో చెప్పండి చూద్దాం. అన్నీ తెలుసు అని ఉత్సాహపడుతూ ఉంటారు కదా కుర్రవాళ్ళు మీరు. ఎయిర్ అంటేనా సార్ గాలి. ఇంగ్లీష్లో చెప్పు నాయన. ఇంగ్లీష్లో మిక్స్డ్ విత్ గ్యాసెస్ ఆర్ బ్రీజ్, ఇలాంటివన్నీ ఆలోచిస్తారు. ఏమీ కాదు, ఎలిమెంట్, పంచభూతాలలో ఒకటి. ఎయిర్స్, బిహేవియర్. ఎయిర్స్ అంటే ఏంటమ్మా? బిహేవియర్ ఆర్ టెలికాస్ట్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. తర్వాత ఫిజిక్ అంటే నాన్న జనరల్గా ఫిజిక్ అంటే మెడిసిన్. డాక్టర్ని ఫిజిషియన్ అంటాం కదా, అలా అన్నమాట. ఫిజిక్స్ న్యాచురల్ సైన్స్. తర్వాత చూడండి రిటర్న్ అంటే కమింగ్ బ్యాక్. రిటర్న్స్ అకౌంట్స్. రిటర్న్ అంటే కమింగ్ బ్యాక్, రిటర్న్స్ అంటే అకౌంట్స్. ఒక స్టూడెంట్ నన్ను అడిగాడు, సార్ మరి ద మమ్మీ రిటర్న్స్ అని ఉంటుంది అంటే మమ్మీ అకౌంట్ అనా, మీరు రిటర్న్స్ అంటే అకౌంట్ అన్నారు కదా అని అడిగాడు. అడగటంలో తప్పేముందమ్మా? వెర్ ఈజ్ ద డౌట్? ద ఆన్సర్ ఈస్ దేర్. సో చూడండి అమ్మా జాగ్రత్తగా, నేను చెప్తున్నవన్నీ నౌన్స్, మీరు అడుగుతున్నది వర్బ్. ద మమ్మీ రిటర్న్స్, ద మమ్మీ నౌన్, రిటర్న్స్ థర్డ్ పర్సన్ సింగులర్, ద మమ్మీ ఉంది కాబట్టి వర్బ్కి ఎస్ పెట్టాం. ద మమ్మీ రిటర్న్స్ అంటే వర్బ్ అడుగుతున్నారు, నేనేమో నౌన్స్ చెప్తున్నాను. రిటర్న్స్ అంటే అకౌంట్స్. లెటర్ అంటే ఆఫ్ ఆల్ఫాబెట్, అక్షరం. ఉత్తరం కూడా ఉంది, గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని. లెటర్స్ ప్లూరల్ ఫామ్ ఉంది, కానీ ఇంకొక మీనింగ్ కూడా ఉంది, లిటరేచర్. జవహర్ లాల్ నెహ్రూ ఈజ్ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటాం. చాలా తెలివైన వ్యక్తులు వాళ్ళందరూ. పివి నరసింహారావు గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ మహా జ్ఞానులు అన్నమాట వాళ్ళందరూ. ఓకే, ఆ తరువాత మనం చూసినట్లయితే ఆర్డర్ అంటే ఏంటండి? అరేంజ్. రెండోది చూడండి, అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆర్డర్స్ పెడతాం కదా,
ఏ రిక్వెస్ట్ టు సప్లై మేకింగ్ గూడ్స్. మరి ఆర్డర్స్ అంటే దీనికి కూడా గివెన్ బై ది హైయర్ అథారిటీస్, నీ పై అధికారులు నీకు జారీ చేసే హుకుం, హుకుంనే ఆర్డర్స్ అంటారు. తర్వాత వర్డ్ చూడండి, వాటర్. వాటర్ అంటే లిక్విడ్, వాటర్స్ అంటే సీ. ఏంటమ్మా వాటర్స్ అంటే సీ ఆర్ ఓషన్. ఓకే, నెక్స్ట్ రూల్ని చూద్దాం. రూల్ నెంబర్ 2, అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సింగులర్ ఫార్మ్స్ ఓన్లీ. అన్కౌంటబుల్ నౌన్స్ ఎప్పుడు కూడా సింగులర్గా రాస్తాం, కానీ వీటి ముందు ఆర్టికల్ మాత్రం రాయకూడదు. ఇండిఫినైట్ ఆర్టికల్ ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ దెమ్. ఇవన్నీ అన్కౌంటబుల్ నౌన్స్ ఇప్పుడు ఇస్తున్నవి. ఈ అన్కౌంటబుల్ నౌన్స్కి ఈ ఆర్టికల్ రాయకూడదు, ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ అని ఉండదు. ఇలాంటప్పుడు దీన్ని మనం ఆర్టికల్ రాయకూడదని చెప్తూనే దీన్ని సింగులర్ ఫార్మ్స్ ఓన్లీ అంటాం అంతే, కానీ సింగులర్స్ కావు. వినపడుతుందా? అర్థం కాలేదా? హీ గేవ్ మీ అన్ ఇన్ఫర్మేషన్ అన్నాను అనుకోండి. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అసలు? అన్కౌంటబుల్. అందుకని ఇలాంటి వాటన్నిటికీ ఒక పద్ధతి ఉంది, దాన్నే నౌన్ ఫ్రేజ్ అంటారని ఆర్టికల్స్ క్లాస్లో చెప్పాను. నౌన్ ప్లస్ ఆఫ్ ప్లస్ నౌన్. అలాంటప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్ రాయాలని, ప్రాపర్ నౌన్ ప్లస్ ఆఫ్ ప్లస్ ప్రాపర్ నౌన్ అంటే డెఫినెట్ ఆర్టికల్ రాయాలని. ఎగ్జాంపుల్ గుర్తు చేయాలా? ఏ పీస్ ఆఫ్ అడ్వైస్, ఏ బిట్ ఆఫ్ న్యూస్, ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అది ఒకటి. ఇదే గనక ప్రాపర్ నౌన్ ఆఫ్ ప్రాపర్ నౌన్ ఉందనుకోండి, ద కోహ్లీ ఆఫ్ ఆర్ క్రికెట్ టీమ్, ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా, ఇలాంటివి అన్నమాట. ఇప్పుడు చెప్తున్న అన్కౌంటబుల్ నౌన్స్ చూడండి, వీటికి ఏముండవు, ఆర్టికల్స్ రాయకూడదు. ఇప్పుడు ఒక్కసారి మనం ఏంటేంటి అన్కౌంటబుల్ నౌన్స్ చూసేద్దాం. అడ్వైస్, ఇన్ఫర్మేషన్. నానా గుర్తుపెట్టుకోండి, ఏడివిఐసిఈ అంటేనే నౌన్, ఏడివిఐఎస్ఈ అని ఉంటే వర్బ్. ఇలాగే ప్రాక్టీస్కి కూడా పిఆర్ఏసిటిఐసిఈ అంటే నౌన్, ఎస్ఈ అని ఉంటే వర్బ్. అర్థమైందా? మీనింగ్ ఒకటే, కానీ నౌను వర్బ్. కొంతమంది అడగొచ్చు, సరే ఎలా, అది ఏంటి, ఎలా వాడతాము? ఓకే, అందరి కోసం వివరంగా చెప్తాను. ఐ నీడ్ డాష్ అడ్వైస్. ఐ నీడ్ అడ్వైస్, నాకు సలహా కావాలి అని చెప్తున్నాం. అలా కాకుండా హీ అడ్వైజ్డ్ మీ. ఇప్పుడు హీ సబ్జెక్ట్, మీ ఆబ్జెక్ట్, మధ్యలో అడ్వైజ్డ్ ఉంది కదా, అది వర్బ్. దీనికి ముందు సెంటెన్స్లో చూడండి, ఐ సబ్జెక్ట్, నీడ్ వర్బ్, అడ్వైస్ చివరిలో ఉంది, అది నౌన్. అలా అన్నమాట. వింటున్నారా? అడ్వైస్, ఇన్ఫర్మేషన్, హెయిర్, ఫర్నిచర్, బ్యాగేజ్, లగేజ్, బిజినెస్, వాక్, వర్డ్, మిస్చీఫ్, బ్రెడ్, సీనరీ, అబ్యూస్, vacation, evidence, employment, equipment, alphabet, poetry, trouble, fuel, wheat, rice, stationery. స్టేషనరీలో ఏఆర్వై కాబట్టి ఇక్కడ ఉంది, అంటే కదలకుండా స్థిరంగా ఉండేది. ఈఆర్వై స్టేషనరీ అనుకోండి, రైటింగ్ బుక్ మెటీరియల్ షాప్. జ్యువెలరీ, ఇలా మెటీరియల్ నౌన్స్ ఏవైనా కూడా ఇవన్నీ అన్కౌంటబుల్ నౌన్స్. వీటితో పాటు పేపర్ కూడా ఉందమ్మా, పేపర్ అదే పేపర్ అమ్మా, పిఏపిఈఆర్. సో ఇవన్నీ అన్కౌంటబుల్ నౌన్సే. వీటికి ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ ఆర్ అండ్ రాయకూడదు. ఒకవేళ ఏదైనా సింగులర్ ఫామ్, ప్లూరల్ ఫామ్ రాయాలి అంటే ఒక రూల్లో చెప్తాను నేను, నౌన్ ఫ్రేజ్ హెల్ప్తో రాస్తాం. ఎగ్జాంపుల్స్ 3 చూద్దాం. హీ గేవ్ మీ అన్ ఇన్ఫర్మేషన్, ఏం తీసేయాలి? అండ్ తీసేయాలి. యూ షుడ్ బి ట్రూ టు యువర్ వర్డ్స్. యూ షుడ్ బి ట్రూ టు యువర్ వర్డ్స్ అంటే, వర్డ్స్ అంటే లాంగ్వేజ్ అని చెప్పాను. ఎస్ తీసేసామనుకోండి, ప్రామిస్, నీ మాట నువ్వు నిలబెట్టుకోవాలి తప్పక అని. అలాగే తర్వాత చూడండి, మనం హెర్ హెయిర్ ఆర్ బ్లాక్, తప్పు కదా, హెర్ హెయిర్ ఈజ్ బ్లాక్. హెయిర్ని అలాగే మనం చూస్తాం, అన్కౌంటబుల్ నౌన్ కదా. తర్వాత చూడండి, యంగ్స్టర్స్ షుడ్ టేక్ అడ్వైసెస్ ఫ్రమ్ ద ఎల్డర్స్. అడ్వైసెస్ అనకూడదన్నానుగా, యంగ్స్టర్స్ షుడ్ టేక్ మెనీ అడ్వైస్ ఫ్రమ్ ద ఎల్డర్స్, లేదా అడ్వైస్ ఫ్రమ్ ద ఎల్డర్స్, ఇలా అన్నమాట. అర్థమైందండి ఈ రూల్. నెక్స్ట్ రూల్ని చూసేద్దాం. రూల్ నెంబర్ 3, దీన్ని కాంపౌండ్ నౌన్ రూల్ అంటారు. ఇది యాడ్జెక్టివ్లో వస్తుంది, కానీ అప్పుడు మళ్ళీ నేను చెప్పను, ఇప్పుడే వినండి. కాంపౌండ్ బిగ్ నౌన్ అంటే 3 పదాలు వస్తాయి, దానికి ముందు గనక ఇండెఫినిట్ ఆర్టికల్ ఉంటే అది సింగులర్గా పరిగణిస్తాం. అయితే ఇప్పుడు ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇన్ ఏ కాంపౌండ్ నౌన్, ఏ కాంపౌండ్ వర్డ్
ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ప్లూరల్ ఇఫ్ ఎ నౌన్ డస్ ద వర్క్ ఆఫ్ ఎన్ అడ్జెక్టివ్. అంటే ఇక్కడ నౌన్ అడ్జెక్టివ్గా మారుతుంది. ఎలా అంటే హీఈస్ ఏ 15 years old బాయ్. ఇందులో తప్పేంటి చూడండి. 15 అన్నాము, ముందున ఏంటి రాసాం, ఏ రాసాం. 15 చివరిలో బాయ్, మధ్యలో యర్డ్, సింగులర్ నౌనే రాయాలి, అక్కడ ప్లూరల్ నౌన్ రాయకూడదు. హీఈస్ ఏ 15 year old బాయ్, 15 years old బాయ్ అనకూడదు. 3 dozen మ్యాంగోస్ అంటామా, 3 dozens మ్యాంగోస్ అంటామా, 3 dozen మ్యాంగోసే కదా, అదన్నమాట. అందుకని హీఈస్ ఎ 15 year old బాయ్. అదేంటి సార్, కొన్నిసార్లు 15 years అని చూస్తాం కదా, చూస్తాం, ఎవరు కదన్నారు, ఇప్పుడు చెప్తాను, కంగారు పడద్దు. ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం. హీ ran a 5 miles race. తప్పు కదా, a 5 mile race, మైల్స్ అనకూడదు, ఇలా అన్నమాట. ఎందుకంటే దీనికి కూడా ఆర్టికల్ వచ్చింది కాబట్టి. ఓకే, దీనిని మీరు అన్నట్టు ఎలా రాయాలో చెప్తాను, ఇప్పుడు చూడండి. ఇందాకేమన్నాను, హీఈస్ ఎ 15 year old బాయ్ అన్నాను. ద బాయ్ ఈజ్ ఆఫ్ 15 years. 15 years చివరిలోకి వెళ్ళిపోయింది, దానికి ముందు ఆర్టికల్ ఏం లేదు, అప్పుడు రాయొచ్చు. ఆ తర్వాత ఇందాక ఇంకొకటి చెప్పాను, హీ ran a 5 miles race అన్నాను. ఇప్పుడు చూడండి, ద రేస్ హీ ran was of 5 miles. ఇలా రాసుకోవచ్చు, దానికి ఆర్టికల్ లేదు. పైగా వీటికి ముందు ప్రిపోజిషన్ ఆఫ్ ఉంది. ఆఫ్ ప్రిపోజిషన్స్తో ఆర్టికల్ లేకుండా 5 miles, 15 years రాయొచ్చు. కానీ దానికి ముందు వెర్షన్లో రాసినప్పుడు ఏ రాసి 15 year బాయ్ రాసినప్పుడు రాయకూడదు. నిజానికి నౌన్ అడ్జెక్టివ్గా అక్కడ మారిపోయినాయి, అందుకని. అర్థమైందా? ఇది ఒక రూల్. ఆ తరువాత రూల్ని మనం చూస్తే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్తున్న రూల్లో ద ఫాలోయింగ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ప్లూరల్. ఇవి ఎప్పుడు ప్లూరల్లోనే ఉంటాయండి. ఎందులో ఉంటాయమ్మా? ప్లూరల్స్లో ఉంటాయి. వీటికి సింగులర్ ఫామ్ ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, సింగులర్ ఫామ్ ఉండదు. ఎందుకు ఉండదు చూడండి. సిజర్స్. సిజర్స్ అంటే ఏంటి? 2 ఉన్నాయి ఇలాగా, ఇలా చాక్ లాగా. ఈ రెండింటిని విడదీస్తే ఏమవుతుంది? చాక్స్ అవుతాయి. రెండింటిని కలిపి ఇలా పెట్టామనుకోండి, అది ఒక థింగ్, ఆర్టికల్ అయింది. దాన్ని సిజర్స్ అంటాం. ఇంకా సిజర్సే తప్ప సిజర్ ఉండదు. అందుకని దానికి ప్లూరలే తప్ప సింగులర్ ఉండదు. ఇలా ఒక్కటే కాదమ్మా, ఇదిగో గ్లాసెస్ ఉన్నాయి. ఒక గ్లాస్ పోయింది, నేను షాప్కి వెళ్ళి బాబు రైట్ గ్లాస్ పోయింది, రైట్ గ్లాస్ వేయమ్మా అంటే వేయడు, 2 గ్లాసెస్ కూడా వేస్తాడు. అలాగే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఐ లాస్ట్ మై లెఫ్ట్ లెగ్ షూ. ఐ వెంట్ టు ది వుడ్లాండ్ షోరూమ్ అండ్ జస్ట్ ఐ ఆస్క్డ్ హిమ్, బాబు ఐ లాస్ట్ మై లెఫ్ట్ లెగ్ షూ, ప్లీజ్ గివ్ మీ 1 లెఫ్ట్ లెగ్ షూ అని అనుకోండి, రైట్ లెగ్ షూతో కొడతాడు. ఎందుకని? షూ ఒక్కటి అమ్మరు, అన్ని 2 అమ్ముతారు. అర్థమవుతుందా లేదా? ఇలా ప్రతిదీ కూడా ఇంకా కాంబినేషన్సే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకున్నామా, ఫ్యాంట్ కాదు ప్యాంట్స్. 2 లాగులు కలిపి కుడితే వచ్చేది. దానికి ఎక్కడ ఇంకా మీకు ప్యాంట్ అనే వర్డ్ ఉండదు. కానీ మీరైతే జీన్ ప్యాంటు, టీ షర్టు అంటారు. జీను ప్యాంటులో ఎన్ని తప్పులు ఉన్నాయో తెలుసా? జీనే అనకూడదు. జీన్ అంటే మన బాడీలో ఉన్నది, జీన్స్ అంటే మనం వేసుకునే కైండ్ ఆఫ్ రఫ్ క్లాత్. ప్యాంట్స్ అనాలి, ప్యాంట్ తప్పన్నమాట. ఇట్లా ఇప్పుడు చెప్పబోతున్నవన్నీ ప్లూరల్సే. సిజర్స్, స్పెక్టికల్స్, గాగల్స్, గ్లాసెస్, టాంగ్స్, ఫర్సెప్స్, షియర్స్. సార్ టాంగ్స్ ఏంటి, ఫర్సెప్స్ ఏంటి, షియర్స్ ఏంటి అని అడుగుతారేమో. కటింగ్ ప్లేయర్స్, ఇది నెయిల్ తీయటానికి, మేకులు అవి తీయటానికి వాడతాం. వాటిలోనే మోడల్స్, ఫర్సెప్స్, షియర్స్, ఇవన్నీ కూడా. పట్టకారు అని చెప్తాం. ఇలాంటివన్నీ కూడా ఏవైనా జాయింటే కదా ఉంటాయి, అవి ఇలా నొక్కి పట్టుకొని ఉంటాం కాబట్టి 2 జాస్, అప్పర్ జా, లోవర్ జా ఉంటుంది. అందుకని అవన్నీ ప్లూరల్సే, సింగులర్స్ ఉండవు. అంతేనా? ట్రౌజర్స్ మనం కింద వేసుకునే దుస్తులు, ప్యాంట్స్, షార్ట్స్, జీన్స్. ఆ తర్వాత ఇంకా చూస్తే ఆర్మ్స్, ఏఎల్ఎంఎస్ ఆర్మ్స్. ఆర్మ్స్ అంటే ముష్టి. మర్చిపోకండి, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయింది. ఆర్మ్స్. థ్యాంక్స్, అసెట్స్. థ్యాంక్స్ అంటున్నారేంటి సార్? నేను చెప్పేవి నౌన్స్ బాబు. థ్యాంక్స్, నువ్వు ఆలోచించేది అడ్జెక్టివ్ కానీ వర్బ్ కానీ. హి థ్యాంక్డ్ మీ, అది వర్బ్. ఓకేనా? మీ థ్యాంక్ఫుల్, అవన్నీ మళ్ళీ మారిపోతాయి మీకు.
సో గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది నౌన్స్. ఆర్మ్స్, థ్యాంక్స్, ఎసెట్స్, ప్రిన్సెస్, ప్రొసీడ్స్, కాంటెంట్స్, రిఫ్రెష్మెంట్స్, ఆర్డర్స్, రిపేర్స్, రిక్వైర్మెంట్స్, రేషన్స్, సరౌండింగ్స్, క్రెడెన్షియల్స్, అవుట్స్కట్స్. క్రెడెన్షియల్స్ అంటే ఏంటంటారా? క్రెడెన్షియల్స్ అంటే నమ్మించదగినవి. క్రెడ్ అంటే బిలీవ్, క్రెడెన్షియల్స్ నమ్మించదగినవి. టు మేక్ బిలీవబుల్ అంటారు. అంటే ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూకి బయలుదేరారు, అందులో రాసుంటుంది యు మస్ట్ అటెండెడ్ అట్ ఇంటర్వ్యూ అలాంగ్ విత్ యువర్ క్రెడెన్షియల్స్. క్రెడెన్షియల్స్ అంటే ఏంటనుకున్నారు? సర్టిఫికేట్స్. దీని టెస్టిమోనియల్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతున్న ఇంటర్వ్యూలో వాట్స్ క్వాలిఫికేషన్ అన్నాను, ఎంఎస్సి అన్నావు. హౌ కెన్ ఐ బిలీవ్? జస్ట్ వెన్ యూ షోడ్ ద సర్టిఫికేట్ దెన్ ఐ బిలీవ్డ్. అంతే కదా? నువ్వు చూపించావు, నేను నమ్మాను. అంటే నమ్మించదగినవేగా, అందుకే క్రెడెన్షియల్స్ అంటారు. సో ఇట్లా అవుట్స్కట్స్ ఇలాంటి వర్డ్స్ అన్నిటిని కూడా ఎప్పుడు ప్లూరల్లోనే చెప్పాలి. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా చూసేద్దాం. జాగ్రత్తగా చూడండి. సిజర్స్ ఈజ్ యూజ్డ్ టు కట్. తప్పేంటి చెప్పండి? సిజర్స్ అంటే ప్లూరల్ అన్నాను కదా, వాటికి సింగులర్ ఉండదన్నాను కదా. సిజర్స్ ఆర్ యూజ్డ్ టు కట్. తర్వాత చూడండి, మై స్పెక్టికల్స్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అన్నాను. ఎర్రర్ ఏంటమ్మా? మై స్పెక్టికల్స్ అంటే ప్లూరలే కదా, ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. మరి ఇంకొకటి చెప్తున్నాను, మై పెయిర్ ఆఫ్ స్పెక్టికల్స్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఎర్రర్ ఏంటి? ఎన్నిసార్లు చెప్తారు సార్? అక్కడ స్పెక్టికల్స్ అని ఉంది కదా, ఈజ్ రాయకూడదు, ఆర్ రాయాలి కదా అని. నువ్వు యాసిడ్లో కాలు వేసినట్టే. పప్పులో కాలేస్తే కాలు కడుక్కుంటే పప్పు పోతుంది, యాసిడ్లో కాలేస్తే కాలే పోతుంది. గుర్తుపెట్టుకోండి. పెయిర్ ఆఫ్ అన్నాను. పెయిర్ ఆఫ్ అన్నప్పుడు సింగులరే, ఒక జత. పెయిర్ లేనప్పుడే ప్లూరల్స్. అందుకే మీకోసం ఈ బిట్ ఇచ్చాను. అర్థమైందా? మై పెయిర్ ఆఫ్ స్పెక్టికల్స్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. దానికి ముందేమైంది? మై స్పెక్టికల్స్ ఆర్ కెప్ట్ దేర్. అలా అన్నమాట. అంతేనా? జీన్స్ ఈజ్ ఇన్ వోగ్ దీస్ డేస్. వోగ్ అంటే ఏంటండి? ఫ్యాషన్. కానీ ఈజ్ అనకూడదు కదా జీన్స్ని. జీన్స్ ఆర్ ఇన్ వోగ్ దీస్ డేస్. అలాగే వేర్ ఈజ్ మై ప్యాంట్స్ అనకూడదు. ఒక్కటైనా నువ్వు ఒక్క ప్యాంట్సే ఇచ్చావు, కానీ వేర్ ఆర్ మై ప్యాంట్స్ అనాలి. అర్థమవుతుందా? ఆ తరువాత ఆర్డర్స్. ఆర్డర్స్ ఫర్ హిస్ ట్రాన్స్ఫర్. ఆర్డర్స్ ఫర్ హిస్ ట్రాన్స్ఫర్ హ్యాస్ బీన్ ఇష్యూడ్. తప్పు. హ్యావ్ బీన్ ఇష్యూడ్. రైట్. ప్లూరలే కదా ఆర్డర్స్ అన్నా కూడా. ఇవ్వండి. అర్థమయ్యా? క్లియర్? నెక్స్ట్ రూల్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ రూల్లో సెటైన్ కలెక్టివ్ నౌన్స్ ఆర్ ప్లూరల్ ఆల్దో దే ఆర్ ఇన్ సింగులర్. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటవి? ప్లేస్, క్యాటిల్, చిల్డ్రన్, పబ్లిక్, క్రౌడ్, మాబ్, ఆడియన్స్, జెంట్రీ. జెంట్రీ అంటే ఏంటంటారా? అఫీషియల్ పీపుల్. ప్లీజెంట్రీ అంటే ఏంటనా? ద పీపుల్ హూ ఆర్ డిపెండ్స్ అపాన్ దేర్ అగ్రికల్చర్ లేబర్. వ్యవసాయ ఆధారిత కూలీలు. క్లెర్జీ, రిలీజియస్ హెడ్స్, మతాధికారులు. పీపుల్, ప్రజలు. కంపెనీ, పౌల్ట్రీ, మెజారిటీ, జ్యూరీ, టీమ్. ఇలాంటివన్నీ కూడా ప్లూరల్స్ అవుతాయి, సింగులర్స్ అవుతాయి. చాలా అప్రమత్తంగా మనం ఉండాలి. అర్థమవుతుందా? కొన్ని ఎగ్జాంపుల్స్ మీకోసం ఇస్తాను చూడండి. ద జ్యూరీ కన్సిస్ట్ ఆఫ్ 3 members. అంటే ఆ జ్యూరీలో ముగ్గురే ఉండాలి. జ్యూరీ అనగానే సింగులర్ ప్లూరల్ అనొద్దని చెప్పాను కదా. సెంటెన్స్ని బట్టి చూసుకోవాలి. ఆ జ్యూరీలో ముగ్గురే ఉండాలి అని మనం అన్నాము అంటే సింగిల్ ఒపీనియనే కదా. అప్పుడు జ్యూరీ మీకు థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. అలాంటప్పుడు కన్సిస్ట్ కాదు, కన్సిస్ట్స్. దానికి వేసి పెట్టండి. కన్సిస్ట్కి వేసి పెడితే సరిపోతుంది. తర్వాత ఇది చూడండి. ద జ్యూరీ వర్ డివైడెడ్ ఇన్ ఇట్స్ ఒపీనియన్. డివైడెడ్ అంటే వేరువేరు అయిపోయినట్టు అయిపోయింది. వేరువేరుగా చెప్తున్నప్పుడు ప్లూరల్ అయిపోతుంది. సింగిల్ ఒపీనియన్ వచ్చినప్పుడు సింగులర్ అవుతుంది. అంతా బాగానే ఉంది గురుగారు. మరి ఇట్స్ ఒపీనియన్ ఏంటి? దేర్ ఒపీనియన్ కదా. నో, నాట్ ఎట్ ఆల్. జ్యూరీ అన్నా, క్రూ అన్నా, ఇంకా రూల్ నెంబర్ 10లో మీకు చెప్తాను.
ఇన్ఫాంట్ అన్నా, చైల్డ్ అన్నా, బేబీ అన్నా ఇవన్నిటికీ ఇట్టే, ఐటీ ఇట్టే చెప్తాను, కంగారు పడకండి. ఓకేనా? నేను కరెక్ట్గానే ఉన్నాను. చూడ్డానికి తాగుబోతులా ఉంటాను కానీ తాగనమ్మా, నాకు టీ కాఫీ అలవాటు కూడా లేదు. అర్థమైందా? సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ద జ్యూరీ వర్ డివైడెడ్, పైన చూస్తే ద జ్యూరీ కన్సిస్ట్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా ఎక్సర్సైజ్లో ఇస్తాను. అర్థమైందా? నెక్స్ట్ రూల్కి మనం వెళ్ళిపోతున్నాం.